హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సిద్ధు కోసం అని చెప్పేసి నేను ఇంట్లోనే సిర్లాక్ ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సిద్ధుకు ఆల్రెడీ 8 months కంప్లీట్ అయిపోయాయి. ఇది నేను సెకండ్ టైం ప్రిపేర్ చేయడము. 7 monthsలో కూడా నేను ఒకసారి ఈ బుక్ ప్రిపేర్ చేశాను. మీకు ఆ వీడియో కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక మందపాటి బౌల్ పెట్టుకోండి. అది కొంచెం వేడైన తర్వాత అందులో మనకు కావాల్సిన అటుకులు వేసుకోండి. వేసి అవి మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. అవి మనం చేతిలో వేస్తే నలిగేలా ఉండాలన్నమాట. అలా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని తీసి ఒక పక్కన బౌల్లో వేసుకోండి. అటుకులు అనేవి మంచిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొన్ని మకానా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మకానా మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ అదేంటంటే మనము మిక్సీ పట్టేటప్పుడు అంత పౌడర్లా రాదనమాట. సో అందుకని కొంచెం రోస్ట్ చేసుకుంటే మనకి పౌడర్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇవి రోస్ట్ అయిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లో వేసుకొని అందులోనే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నా. బాదం, కాజు, వాల్నట్ ఇవి నేను యాడ్ చేసుకుంటున్నా. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగిన తర్వాత ఇంతకుముందు పక్కన పెట్టిన బౌల్లో వేసుకొని మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ వచ్చేటట్టు. ఇది మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెము గట్టిగా కూడా వస్తుంది, ఎందుకంటే వాల్నట్స్, బాదం ఉన్నాయి కాబట్టి అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అది మొత్తం చల్లారిన తర్వాత మనకు పౌడర్లా వస్తుంది. ముద్దలు ముద్దలు ఉంటుంది కదా, దాన్ని మనం చేతితో నలిపితే మనకు మంచిగా ఫైన్ పౌడర్ అయితే వస్తుంది. మనకు ఆల్రెడీ 9 months స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకి ఫైన్ పౌడర్గా ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఒకవేళ కావాలి అనిపిస్తే ఒకసారి జల్లించుకొని మనము ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు 1 month వరకు అయినా బాగానే ఉంటుంది. నేను ఒక 1 month కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది, ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నా. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ఒక 1.5 స్పూన్ పౌడర్ తీసుకోండి. 9 months వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్కువనే ఉగ్గు తినడం స్టార్ట్ చేస్తారు. అది వాటర్లో మంచిగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. అలా అయినా చేయొచ్చు. మనము గ్యాస్ పైన వాటర్ యాడ్ చేసి పెట్టి మనం ఇంకో బౌల్లో పౌడర్ తీసుకొని అందులో వాటర్ వేసి మంచిగా వాటర్లో కలుపుకొని ఇవి మరిగిన తర్వాత అందులో అయినా వేయచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. స్టవ్ ఆన్ చేసిన తర్వాత అది కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో మనము దాన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది మరుగుతూ ఉగ్గు అనేది చిక్కబడుతూ ఉంటుంది. పిల్లలకి ఈ మకానా సిర్లాక్ పెట్టడం వల్ల బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. అండ్ అటుకులు, పోహాలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి అన్నమాట. కంపల్సరిగా పిల్లలకి ఇది సిర్లాక్ అనేది పెడుతూ ఉండండి. చూడండి, ఉగ్గు అయితే దగ్గరకు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత అది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం 1/2 స్పూన్ గీ యాడ్ చేసుకున్నామంటే అది అందులో కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఉగ్గు అయితే తయారైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.